హలో గైస్, నేను ఇక్కడ బీచ్ పల్లికి వచ్చినానండి. నా పెద్దమ్మ వచ్చి ఎక్స్పైర్ అయ్యారు మొన్న. సో ఆమె అస్థికలు తీసుకొని ఇక్కడ వచ్చినామండి. సో మా వాళ్ళందరూ అక్కడ నిలబడి స్నానం చేసుకుంటున్నారండి. చూడండి, స్నానం చేసి అస్థికలు అక్కడనే వదిలేస్తారు. సగం అస్థికలు, ఇంకా సగం అస్థికలు వచ్చి కాశీ రామేశ్వరంలో వేస్తారండి. సో మా ట్రావెల్ బస్ అండి ఇది. సో చాలా దుఃఖకరంగా ఉందండి ఈ విషయం మీకు చెప్తున్నాను. సో నేను వీడియో ఇంకా 2 days వరకు నేను చేయలేనండి. మా పెద్దమ్మ ఎక్కడ ఉన్నా ఆమె శాంతికి, ఆమె మనసుకి శాంతి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా కోరుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చి పెద్ద టెంపుల్ ఉన్నాయి, గుడి ఉంది. సో ఇప్పుడు మేము గుడి వెళ్ళలేము ఒక 11 days 12 days వరకు. సో చూడండి గైస్, మా వాళ్ళందరూ అక్కడ ఇప్పుడే స్నానం చేసుకొని ఇక్కడ స్నానం చేసుకొని వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. సో ఇక్కడ వచ్చి చాయ్ కూడా తాగుతున్నారు కొంతమంది. ఇక్కడ అక్కడ ఈయన మన పెద్దన్నయ్య కొడుకు, ఈయన కూడా మా అన్నయ్య కొడుకు. హలో అని చెప్పండి. ఈమె కూతురు, పెద్దన్నయ్య కూతురు. సో అందరూ దుఃఖమైన ఒక విషయంలో సంతోషకరంగా అందరూ కలిసి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చినాము. ఇక్కడైతే లాస్ట్ టైం కన్నా ఈ టైం వచ్చి నీళ్ళు ఇక్కడ వరకు ఉందండి, లోతుగా ఉండే. సో ఇప్పుడు వచ్చి ఎక్కువ నీళ్ళు ఉందండి. ఓకే అండి, నేను ఎప్పుడు నా వల్ల వీలవుతుందో అప్పుడు వచ్చి వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. మైక్ కూడా నాకు సరిగా ఆడియో రావట్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను నీళ్ళలో మునిగేటప్పుడు మైక్తో సహా మునిగేసిన. సో నా జేబులో ఉందే అండి. సో నాకు గుర్తు లేకుండా అట్లనే నేను దిగిన నీళ్ళలో. సో గైస్, అరేంజ్ చేసి మళ్ళీ మీకు వీడియో త్వరగా అందిస్తానండి. సో అంతవరకు వెయిట్ గైస్. ఓకే, బాయ్.